హలో బాస్, వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అమోషి. సో ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోన్ అవుతాయా లేవా? సో ఒకటే అండి మెసేజెస్, కమెంట్స్. సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివ్ ఉంచండి. సో కేవీఎస్ నోటిఫికేషన్ సంబంధించి స్మాల్ అప్డేట్ అవుతుంది. సో దీని గురించి డిస్కస్ చేస్తాను. అలాగే సీటెట్కి సంబంధించి జూలై నోటిఫికేషన్ వచ్చేసింది కదా. సో చాలామందికి సీటెట్ నోటిఫికేషన్ వచ్చిందని కూడా తెలియడం లేదు. సీటెట్ నోటిఫికేషన్ అనేది వచ్చిందండి. సో నెక్స్ట్ మంత్ మనకి ఎండ్ కూడా అయిపోతుంది అప్లై ప్రాసెస్. దీని గురించి డిస్కస్ చేస్తాను. అలాగే కేవీఎస్ నోటిఫికేషన్. సో ముఖ్యంగా మన వీడియో యొక్క మెయిన్ పర్పస్ ఏపీ డిఎస్సి. సో మరి ఏపీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే, సో పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెసే మనకి ఎక్కువగా ఉన్నాయి. ఛానల్ తెలుగు టెస్ట్ క్లాసెస్ యాప్లో ఆన్లైన్ క్లాసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో సీటెట్ పేపర్ 1, పేపర్ 2, అలాగే ఆంధ్రప్రదేశ్ టెట్ డిఎస్సి, తెలంగాణ టెట్ డిఎస్సికి సంబంధించి మనకి ఆన్లైన్ క్లాసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మన ఛానల్ వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి ఒక డౌట్ అనమాట. సో ఈ ఆన్లైన్ క్లాసెస్లో ఏ విధంగా జాయిన్ అవ్వాలి మేడం? సో ఫోన్పే లేదు మా దగ్గర. ఫోన్పే లేనప్పుడు ఏ విధంగా క్లాసెస్లో జాయిన్ అవ్వాలి, అలాగే క్లాసెస్లో జాయిన్ అయిన తర్వాత ఏ విధంగా చూడాలి? సో ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం మీకు ఈ వీడియో యొక్క లాస్ట్లో ఉంటుంది. సో మీరు చూడండి, మనం చాలా రోజుల తర్వాత ఏపీ డిఎస్సి గురించి వీడియో చేస్తాను. సో ఎందుకంటే చాలామంది నన్ను ఇది కూడా అడుగుతున్నారు, అసలు ఏపీ టెట్ రిజల్ట్ గురించి కావచ్చు, కీ గురించి కావచ్చు, డిఎస్సి గురించి కావచ్చు, ఏమీ చెప్పడం లేదు మేడం అని చెప్పి. సో మీరు చూడండి, మనకి ఏంటంటే సోషల్ మీడియాలో ప్రతి నిమిషానికి, ప్రతి గంటకి దీని మీద వస్తూ ఉంటుంది. మీరు చూస్తూ ఉంటారు. మీ టైం ఏం చేస్తూ ఉంటారండి? టైం అనేది చాలా వాల్యూ. సో ఇలా ప్రతి టైటిల్ మార్చి ఏపీడిఎస్సి పోస్ట్ పండు, ఈరోజే పోస్ట్ పండు, రేపు పోస్ట్ పండు, వాయిదా. సో ఇలాంటి వీడియోస్ వేయడం వల్ల మీ టైంని నేను వేస్ట్ చేస్తాను. వేస్ట్ చేసేదాన్ని అవుతాను. సో అందుకే నేను ఈ డిఎస్సి వాయిదా మీద అఫీషియల్గా ఏ న్యూస్ వచ్చే వరకు వేయకూడదు అనుకున్నాను. బట్ ఏంటంటే ఎప్పుడైతే మనకి మన రాష్ట్ర ప్రభుత్వం దేనికి వదిలేసింది ఈ బాధ్యత అనేది? కేంద్రానికి వదిలేసింది. కేంద్ర ఎన్నికల సంఘం యొక్క రెస్పాన్స్ని బట్టే ఏపీ డిఎస్సి పోస్ట్ పోన్ అవ్వాలా అవ్వకూడదా అనేది మనకి ఇక్కడ నిర్ణయించబడుతుంది. సో మెయిన్గా మనకి అంత ఛాన్సెస్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. సో బికాజ్ ఎందుకంటే ఎన్నికలు అనేవి మనకి 5 ఇయర్స్కి ఒకసారి. ఎలక్షన్స్ అనేది చాలా చాలా మెయిన్ అనమాట మన ఇండియాలో. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అసలు ఎలక్షన్ అనేది ప్రతి ఒక్కళ్ళ హక్కు, ఓటుని వినియోగించుకోవడం. సో మరి ఇక్కడ ఎగ్జామ్స్ వీళ్ళు పెట్టుకుంటూ వెళ్తే ఎవరు వెళ్ళి ఓట్లు వేస్తారు? చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఇక్కడ అభ్యర్థులు మెయిన్గా ఫేస్ చేస్తున్నారు. సిలబస్కి టైం లేదు, సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి టైం లేదు. సడన్గా హడావిడిగా టెట్లు పెట్టేసి ఆ టెట్ చాలామంది ఏంటంటే ఎంత హడావిడిగా వెళ్ళి రాస్తారో మీకు తెలుసు. సో పాపం అసలు డిఎస్సి ప్రిపరేషన్కి టైం లేదు, ఏమీ లేదు. సో మెయిన్గా మీరందరూ కూడా ఇదే కోరుకోండి. మెయిన్గా ఇక్కడ మనకి ఒకవేళ పోస్ట్ పోన్ అయితే పడితే కనుక నెక్స్ట్ ఎలక్షన్ తర్వాతే మనకి ఎగ్జామ్ ఉంటుంది. సో ఏమైనా మనకి ప్రభుత్వంలో మార్పులు వస్తే చక్కగా మనకి ఇంకా కూడా అదనంగా యాడ్ అయితే అవుతాయి కూడా. సో చూద్దాం. మరి ఎన్నికల సంఘానికి అయితే ఇక్కడ అప్పచెప్పడం జరిగింది. మనకి ఏదైతే సెంట్రల్కి సంబంధించి ఎలక్షన్ డిపార్ట్మెంట్, కేంద్ర ఎన్నికల సంఘం రెస్పాన్స్ అయితే మనకి మ్యాక్సిమం మనకి 1 or 2 డేస్లో మనకి దీని మీద ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే అఫీషియల్గా న్యూస్ వచ్చే వరకు మీ ప్రిపరేషన్లోనే ఉంచండి దయచేసి. ఒకే టైటిల్ మీద ఒక 10-15 వీడియోలు మీకు చాలా చాలా ఎక్కువగా మన యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటాయి. అవి మీరు చూస్తూ వెళ్ళకండి దయచేసి. సో ఏదైనా సరే అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకు చూడండి. ఏదో ఒక ఛానల్ ఫాలో అవ్వండి, చూడండి, వెళ్ళిపోండి అంతే. మళ్ళీ బుక్ తీయండి, చదవండి, డిఎస్సికి చదువుకుంటూ ఉండండి. అంతేగాని ఒకే టైటిల్ మీద ఉండే 10-15 వీడియోలు అయితే దయచేసి చూడకండి. అందుకే మీ టైం వేస్ట్ చేయకూడదని నేను డిఎస్సి గురించి మాట్లాడడం లేదు. సో అఫీషియల్గా మళ్ళీ నేను వీడియో వేసేది ఏంటంటే అఫీషియల్గా పోస్ట్ పోన్ అయ్యిందా అవ్వలేదా అని చెప్పాకే, మనకి తెలిసాకే, అఫీషియల్గా పోస్ట్ పోన్ అయ్యిందా లేదని తెలిసాకే మనం వీడియో అయితే వేసుకుందాం, వీడియోలో కలుద్దాం. సో మ్యాక్సిమం ఏంటంటే అంతా మనకి మంచిగా జరుగుతుంది అనమాట. మళ్ళీ మనం కలుద్దాం. దెన్ సీటెట్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది కదా. సో నేను ఒక స్మాల్ రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరినీ. సో సీటెట్ జులైకి సంబంధించి మా దగ్గర సీటెట్ సర్టిఫికేట్ లేదు మేడం, మీరు సీటెట్ అసలు ఎప్పుడు రాయలేదు, సీటెట్ పాస్ అవ్వలేదు అన్న వాళ్ళు దయచేసి తప్పకుండా అప్లై అయితే చేయండి. సీటెట్ పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, తప్పకుండా అప్లై చేయండి. అప్లై చేసుకున్నాయండి తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ కేవీఎస్ నోటిఫికేషన్ అనేది మనకి రాబోతుంది. సో కేవీఎస్కి సీటెట్ అనేది చాలా చాలా మెయిన్ అనమాట.
సో కేవీఎస్ అనేది చాలా మంచి అవకాశం అండి. పీఆర్టీకి కావచ్చు, అంటే ప్రైమరీ లెవెల్ కావచ్చు, టీజీటీ వాళ్ళకి కావచ్చు, హై స్కూల్ లెవెల్ వాళ్ళకి కావచ్చు. సో ఈ కేవీఎస్ నోటిఫికేషన్ ఏంటి, ఎప్పుడు వస్తుంది, అప్లై ఏంటి, అర్హతలు ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, వీటన్నిటి మీద ఒక స్పెషల్ వీడియో వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివ్లో ఉంచండి. టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లింక్లు ఉన్నాయి, కావాలంటే అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక పీడిఎఫ్ అనేది నేను షేర్ చేశాను మన అందరి గ్రూప్స్లో. సో దాని మీదే నేను వీడియో తప్పకుండా చేస్తాను. కేవీఎస్ రిక్వైర్మెంట్ అనేది మనకి అప్లై ఫామ్ కావచ్చు, సిలబస్ కావచ్చు, అన్నీ కూడా డీటెయిల్. సో మెయిన్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, సీటెట్ జూలై ఎగ్జామ్ అయ్యి రిజల్ట్ అయ్యాకే కేవీఎస్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ విషయంలో మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా సీటెట్ రిజల్ట్ వచ్చేసాకే నోటిఫికేషన్ వస్తుంది. బికాజ్ ఎందుకంటే మనకి ఇక్కడ కేవీఎస్కి సీటెట్ అనేది చాలా చాలా మెయిన్ అనమాట. సో అందుకే నేను మీకు చెప్తున్నాను. సో అప్లై అయితే చేసుకుని ఉంచండి, ఏంటి మీకు ప్రాబ్లం, అప్లై అయితే పక్కన పెట్టి ఉంచండి. సో ఎలాగో 2-3 రోజుల్లో డిఎస్సికి సంబంధించి తెలుస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎవరైనా తెలంగాణ అభ్యర్థులు ఈ వీడియో చూస్తే కనుక, సో మనకి సీటెట్కి, తెలంగాణ డిఎస్సికి, తెలంగాణ టెట్కి అసలు సంబంధమే లేదు. డేట్స్ కూడా చాలా దూరంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి తెలంగాణ అభ్యర్థులు కూడా ఎవరికైనా సీటెట్ లేకపోతే తప్పకుండా అప్లై చేయండి. తప్పకుండా అప్లై చేసి మ్యాక్సిమం పాస్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఇది సీటెట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా షేర్ చేయండి, అందరికీ తెలియజేయండి. టూ స్టేట్స్లో ఉన్న అందరికి కూడా, ఎవరైతే తెలుగు ఉన్నారో తెలుగు వాళ్ళకి తప్పకుండా ఈ సీటెట్ గురించి తెలియాలి. సీటెట్ అనే ఒక సెంట్రల్ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ ఉంటుందని తప్పకుండా తెలియాలి. కాబట్టి తప్పకుండా మీరు షేర్ అయితే చేయండి. బికాజ్ ఎందుకంటే మరీ తెలియకుండా ఉంటుందా మేడం అంటే, చాలామంది నన్ను ఇప్పటికీ అడుగుతున్నారు, మేడం నోటిఫికేషన్ వచ్చిందా, అప్లై ఎప్పుడు, ఎగ్జామ్ ఎప్పుడు అని కూడా అడిగే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు వచ్చింది నోటిఫికేషన్ వచ్చి చాలా రోజులు అవుతుంది. మనకి ఎండ్ కూడా అయిపోతుంది. ఇంకో మ్యాక్సిమం ఒక 15-20 రోజులు ఎండ్ కూడా అయిపోతుంది అప్లై అనేది. సో మరి త్వరగా అప్లై చేసుకోకపోతే పక్క రాష్ట్రాలకు వచ్చేస్తుంది సెంటర్, వెళ్ళడం మీకే ఇబ్బంది మళ్ళీ. సో అది కాబట్టి తప్పకుండా సీటెట్ నోటిఫికేషన్ తప్పకుండా షేర్ అయితే చేయండి. సో వెయిట్ చేయండి, 1 or 2 డేస్లో మీకు డిఎస్సి సంబంధించి అఫీషియల్ న్యూస్ అయితే వస్తుంది. మ్యాక్సిమం మనందరం గుడ్ న్యూస్ వినడానికే మనం సిద్ధంగా ఉన్నాం, కాబట్టి మనం వెయిట్ చేద్దాం. సో అది కేవీఎస్ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్ వీడియో అయితే నేను వేస్తాను. సో ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ చెప్తాను. సో ఫస్ట్ మీరు యాప్ డౌన్లోడ్ చేయాలండి. యాప్ డౌన్లోడ్ చేయాలంటే మీరు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, గూగుల్ ప్లే స్టోర్ నుండి ఏ విధంగా అయితే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకుంటారో, అలాగే ప్లే స్టోర్కి వెళ్ళి తెలుగు సీటెట్ క్లాసెస్ అని చెప్పి మీరు టైప్ చేయండి. వెంటనే చూసారా మన యాప్ వచ్చేస్తుంది అనమాట. యాప్ క్లిక్ చేసిన వెంటనే ఇన్స్టాల్ ఉంది కదా, సో ఇన్స్టాల్ ఉంటుంది. సో ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి. సో ఇన్స్టాల్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా మన యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. మొత్తం ప్రాసెస్ చెప్తాను, ఏ విధంగా పేమెంట్ చేయాలి, పేమెంట్ అయిన తర్వాత క్లాసెస్ ఎలా చూడాలి, ఫోన్పే ప్రాబ్లం. సో ఓపెన్ చేసుకుందామండి, ఓపెన్ చేసుకుందాం. సో యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు పైది కాదు, కింద చూడండి యూజ్ అనదర్ మెథడ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఫోన్ నెంబరు, మీ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్తో లాగిన్ అయితే అవ్వండి. సో అయిన వెంటనే మీకు ఓటీపీ వస్తుంది అనమాట. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీరు అలౌ చేసేయండి. వెంటనే మన యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది చాలా చక్కగా. చూడండి మన యాప్ ఈ విధంగా ఉంటుంది. సో చూడండి చాలా నీట్గా బ్యానర్స్ ఉన్నాయి చక్కగా, సీటెట్, టెట్, డిఎస్సి, సో తెలంగాణ టెట్ ప్లస్ డిఎస్సి కాంబో ప్యాక్. సో అన్నీ చాలా చక్కగా మనకి బ్యానర్స్ అయితే మన యాప్లో కనిపిస్తూ ఉంటున్నాయి, చూస్తున్నారు కదా. సో ఆంధ్రప్రదేశ్ కంటెంట్ కోర్స్ కావచ్చు. సో కింద కూడా చూడండి మనకి ఇక్కడ స్టోర్ ఆప్షన్ ఉంది. సో ఫ్రీ మెటీరియల్ కూడా ఉంటుంది మీ ప్రొఫైల్లో. మీరు ఫ్రీ మెటీరియల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సీటెట్కి సంబంధించి చూసారు, ఇదంతా ఫ్రీ మెటీరియల్, అంతా పెయిడ్ క్లాసెసే కదండో, ఫ్రీ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంది యాప్లో. చూడండి నెక్స్ట్ స్టోర్ ఉంది చూసారా, స్టోర్ ఆప్షన్కి వెళ్తే మళ్ళీ చెప్తున్నాను. సో ఇక్కడ ప్రొఫైల్లో ఫ్రీ మెటీరియల్ అని వెళ్తే ఫ్రీ మెటీరియల్ దగ్గర టెట్, డిఎస్సి, సీటెట్ సంబంధించి బిట్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టోర్ ఉంటుంది, చార్ట్ ఉంటుంది. చార్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు నాకు మెసేజ్ చేశారనమాట, షేక్ అహ్మద్ ఉనిస్ అంటే నేనే. సో హాయ్ అని, లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ కూడా మీరు నాకు ఇక్కడ చాలా చక్కగా మెసేజ్ చేసి అడగొచ్చు. డైరెక్ట్ ఇక్కడ అడిగితే నేనే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది నాకు. మీరు వాట్సాప్లో చేయకండి, సార్లో చూస్తారు అది. సో నెక్స్ట్ స్టోర్ ఆప్షన్కి వచ్చేస్తే మనకి అక్కడ చాలా చక్కగా చూసారా, చాలా చక్కగా బ్యానర్స్ ఉంటాయి, మీరు అంత చక్కగా చూసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సీటెట్ కాంబో ఆఫర్స్ అన్నీ ఉంటాయి. క్లిక్ చేయండి బ్యానర్ క్లిక్ చేసిన వెంటనే మీకు చక్కగా కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్లో మీకు అన్ని బ్యానర్స్ ఉంటాయి అన్నమాట. చక్కగా మీరు స్టోర్ ఆప్షన్లో బ్యానర్స్ అన్నీ చూసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్గానే ఒక బ్యానర్ క్లిక్ చేశాను నేను. సో క్లిక్ చేసిన తర్వాత
కంటెంట్లో మీకు కావాలంటే మీరు శాంపుల్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. కంటెంట్ అనే ఆప్షన్లో ఇక్కడ చూడండి శాంపుల్ వీడియోస్ ఉంటాయి. చక్కగా ఫోల్డర్లు ఏమేమి ఉంటాయో అన్నీ ఉంటాయి. మీకు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నామో కోర్సులో ప్రతిదీ కూడా అక్కడ ఉంటుంది అనమాట. ఇవన్నీ శాంపుల్ వీడియోస్ అనమాట ఈ 3 కూడా. సో అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఒకసారి బ్యానర్ దగ్గరికి వచ్చేయండి. బ్యానర్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద చూసారా ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్. సో అది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిందంటే సక్సెస్ అని వెంటనే మనకి మెసేజ్ వస్తుందండి. చూడండి వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది. యువర్ లెర్నింగ్ యాప్ అని చెప్పి చక్కగా బై నౌ అని చూసారా లింకు బై నౌ వస్తుంది యువర్ లెర్నింగ్ యాప్ అని చెప్పి. సో అది మీరు ఏం చేస్తారు బై నౌ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు క్రోమ్ ఓపెన్ అవుతుంది. చక్కగా క్రోమ్ ఓపెన్ చేసేసుకోండి. సో క్రోమ్ ఓపెన్ అయిన వెంటనే మీకు ఈ విధంగా మనకి పేమెంట్ కోసం లోడ్ అవుతుంటుంది. కొంచెం వెయిట్ చేయండి, లోడ్ అవుతుంది. లోడ్ అయిన వెంటనే మీకు చక్కగా ఫోన్పే కావచ్చు, మనకి ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అయితే ఓపెన్ అయితే అవుతాయి అన్నమాట. ఫోన్పే ద్వారా మీరు బై నౌ పే నౌ అయితే చేయవచ్చు. చాలామందికి ఫోన్పే ఉండట్లేదు. సో ఫోన్పే లేనప్పుడు మీరు ఏం చేయాలండి, ఇక్కడ మనకి చూడండి ఫోన్పే ఉంటే ఫోన్పే ద్వారా బై చేసేయండి. లేకపోతే అదర్స్ ఉంటుంది అనమాట. అదర్స్లో మొబైల్ నెంబరు మీ హస్బెండ్ది కావచ్చు, మీ ఫాదర్ది కావచ్చు, మీ బ్రదర్ది కావచ్చు, ఫ్రెండ్ది కావచ్చు, ఏదైనా సరే మొబైల్ నెంబర్ అనేది మీరు ఇక్కడ అదర్స్ అనే ఆప్షన్లో ఎంటర్ అయితే చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫోన్పే ద్వారా పేమెంట్ అయితే చేసేయండి. మీకు పేమెంట్ అవుతుంది. క్లాసెస్లో మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకి ఇది ప్రాసెస్ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని ముందు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా మీకు డౌట్ ఉంటే నాకు చాట్ అనే ఆప్షన్లో మెసేజ్ చేయండి మీకు ఫోన్పే లేకపోతే. సో వన్స్ పేమెంట్ అయ్యాక కంటెంట్ ఆప్షన్కి వెళ్తే మీకు చక్కగా ఈ వీడియోస్ లాక్లో ఉన్నాయి కదా ఇవన్నీ అన్లాక్ అయిపోతాయి అన్నమాట. పేమెంట్ అయ్యాకే అన్లాక్ అవుతాయి. సరేనా, మీకు చాలా చక్కగా పీడిఎఫ్ నోట్స్ క్లాసెస్ అన్నీ కూడా పేమెంట్ అయిన వెంటనే అన్లాక్ అయిపోతాయి. నెక్స్ట్ ఈ విధంగా స్టోర్ ఆప్షన్లో ప్రతిదీ అంతేనండి. టెట్ డిఎస్సి సీటెట్ అన్నీ కూడా మీరు చక్కగా ఈ విధంగానే పేమెంట్ అయితే చేయాలి. సో బ్యానర్ క్లిక్ చేయడం, బ్యానర్ క్లిక్ చేసిన తర్వాత సో కిందకు వచ్చేస్తే ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది. తర్వాత సక్సెస్ అని చెప్పి వాట్సాప్లో ఒక యాప్కి సంబంధించి మనకి లింక్ వస్తుంది. అది చూసారా యువర్ లెర్నింగ్ యాప్. సో అక్కడ బై నౌ అంటే మీకు పేమెంట్ అయితే అవుతుంది అనమాట. కోర్సెస్ అయినా మనకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మీరు ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి జాయిన్ అయిపోవడమే. నెక్స్ట్ కంటెంట్ ఆప్షన్కి వెళ్తే మీకు క్లాసెస్ అనేవి ఓపెన్ అయిపోతాయి. యాప్లో క్లాసెస్ ఉన్నాయని చెప్పాను కదా. సో చాలామందికి క్లాసెస్ సంబంధించి జాయిన్ అయ్యే ముందు సో అసలు ఏ విధంగా ఉంటాయి క్లాసెస్ అనేవి ఏ విధంగా ఉంటాయని చెప్పి చాలామందికి డౌట్గా ఉంది. సో అసలు క్లాసెస్కి సంబంధించి నోట్స్ ఏ విధంగా ఉంటుంది, సో టెస్ట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా లేదని చెప్పి చాలామందికి డౌట్గా ఉందండి. సో మీకు ఈ డౌట్ ఉంటే మీరు ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక బ్యానర్ చూడండి. సీటెడ్ పేపర్ టు సోషల్ కోర్స్ అయితే ఉంది కదా. సో ప్రతి బ్యానర్ క్లిక్ చేయండి. ప్రతి బ్యానర్ మీరు క్లిక్ చేసిన తర్వాత కంటెంట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఏంటి కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో కంటెంట్ ఆప్షన్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ శాంపుల్ వీడియోస్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంటుంది. ప్రతి బ్యానర్ దగ్గర కూడా టెట్ డిఎస్సి కావచ్చు, సీటెడ్ పేపర్ 1, సీటెడ్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ సోషల్. సో శాంపుల్ వీడియోస్ ద్వారా మీరైతే వీడియోస్ చూసి శాంపుల్ నోట్స్ చూసి అదే మీరు కోర్సెస్ అయితే ఏదైతే ప్రాసెస్ చెప్పానో ఆ విధంగా మీరైతే జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో అలాగే ఫ్రీ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంటుందండి మన యాప్లో. మీకు మీ ప్రొఫైల్ దగ్గర మీకు చెప్పాను కదా ప్రాసెస్లో. సో అక్కడ మీకు సీటెట్ టెట్ డిఎస్సికి సంబంధించి మీకు ఫ్రీ మెటీరియల్ అనేది కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. సో ఇది మంచి అవకాశం. చాలా ఆఫర్స్లో అయితే మనకి కోర్సెస్ అయితే ఉన్నాయి. సీటెట్ పేపర్ 1 299, అలాగే సీటెట్ పేపర్ 2 సోషల్ 299, అలాగే సీటెట్ మనకి సైన్స్ ఉందో అది కూడా మనకి 6 months వ్యాలిడిటీతో 299 రూపీస్ అనమాట. లేదు మాకు 1 year వ్యాలిడిటీస్ కావాలంటే మీరు 499 తీసుకోండి. లేదు మేడం మాకు సీటెడ్ పేపర్ 1 పేపర్ 2 రెండు కావాలి అన్నా మీకు కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా టెట్ డిఎస్సి కోర్సెస్ కూడా ఉన్నాయండి సీటెడ్తో పాటు మొత్తం అన్నీ కవర్ అయ్యే విధంగా.